ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ టైంలో అయితే చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయిందండి. అండ్ ప్రైస్ యాక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపించింది. బయ్యర్స్ అయితే మార్కెట్లో చాలా ఇంట్రెస్ట్ అయితే చూపించారు. బట్ 11 తర్వాత మనం చూసుకుంటే మార్కెట్లో ఒక కన్సోలిడేషన్ అయితే కనిపించింది. అండ్ మార్కెట్ క్లోజింగ్ టైంలో చూసుకుంటే కొంతవరకు ఫాల్ అయ్యి మార్కెట్ మొత్తానికి అయితే పాజిటివ్లోనే క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీ 394 పాయింట్స్ అయితే పాజిటివ్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 1102 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ 1205 పాయింట్స్ అయితే పాజిటివ్లో అయితే క్లోజ్ అయింది. మొత్తానికి మార్కెట్లో ఒక స్ట్రాంగ్ బయింగ్ అయితే కనిపించింది. ఇంతకీ ఈరోజు మార్కెట్ పెరగడానికి ముఖ్యమైన కారణాలు ఏంటనేది ఇప్పుడు ఒకసారి మనం అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మొదటిగా యూఎస్కి ఇరాన్కి మధ్యన వార్ అయితే జరుగుతుంది కదండి. ఆ టెన్షన్స్ అనేవి కొంచెం తగ్గడం అయితే మనకి కనిపిస్తుంది. చూడండి, పీస్ టాక్స్ అనేవి ప్రెజెంట్ అయితే జరుగుతున్నాయి. సో దీనివలన ఫియర్ అనేది ఇన్వెస్టర్స్లో ఫియర్ అనేది కొంచెం తగ్గింది అండ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. సో కాన్ఫిడెన్స్ పెరిగితే ఆబ్వియస్లీ మార్కెట్ కూడా పెరుగుతుంది. సో వార్ తగ్గితే మార్కెట్ హ్యాపీ కాబట్టి ప్రెజెంట్ జరుగుతున్న ఈ పీస్ టాక్స్ వలన మార్కెట్ పాజిటివ్గా అయితే కన్సిడర్ అయితే చేసింది. ఇన్ కేస్ ఈ పీస్ టాక్స్లో ఏమైనా తేడా జరిగితే మాత్రం మళ్ళీ మార్కెట్ అయితే నెగిటివ్గా ఇంపాక్ట్ అయితే అవుతుంది. అండ్ సెకండ్ వన్, గ్లోబల్ మార్కెట్స్ అనేవి పాజిటివ్గా ఉండటం. ఫ్రెండ్స్, మన మార్కెట్స్ ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ మార్కెట్స్ పైన అయితే డిపెండ్ అయితే ఉంటాయి. సో గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అయితే ఆ ఇంపాక్ట్ అనేది మన మార్కెట్ పైన కూడా చూపిస్తుంది. సో ఇది సెకండ్ రీజన్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే చూడండి, ఆయిల్ ప్రైజెస్ అనేవి తగ్గడం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆయిల్ ప్రైజెస్ అనేది $100 కిందకైతే వచ్చిందండి. సో ఇండియా ఆల్మోస్ట్ ఆయిల్ అయితే 80 to 90% అయితే ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో దీని వలన ప్రజెంట్ ఆయిల్ ప్రైజెస్, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గడం వలన చూడండి, ఇంపోర్ట్ కాస్ట్ అయితే ఉందో అది తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది, ఎకానమీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో మొత్తానికి ఇది మన మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ థింగ్ కాబట్టి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్, డాలర్ అండ్ బాండ్ డీల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గడం. యుఎస్ డాలర్ తగ్గింది, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంపాక్ట్ ఏంటి, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారండి, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపుతారు. ఇన్ కేస్ యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అయినా ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినా సరే మన ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే చూపియ్యరు. కానీ ఇక్కడ రివర్స్లో జరిగింది కాబట్టి పాజిటివ్. అండ్ ఫైనల్ వన్ ఏంటంటే, ప్రెజెంట్ చూసుకుంటే మార్కెట్ బాగా ఫాల్ అయింది. ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్సీ దగ్గర ప్రెజెంట్ మూవ్ అవుతుంది కాబట్టి నిఫ్టీ ప్రెజెంట్ బుల్లిష్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. సపోర్ట్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ రివర్సల్ అనేది మనకి కనిపించింది. మేబీ అప్ ట్రెండ్ స్టార్ట్ అవ్వచ్చు, బట్ దీనికి ఇంకా కన్ఫర్మేషన్ లేదు. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రెజెంట్ మార్కెట్ ఒక 2 days పాజిటివ్గా క్లోజ్ అయింది కదా, ఇంకా ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయిందేమో, మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసేద్దామని చెప్పి డిసైడ్ అవ్వద్దు. ఎందుకు అంటే వార్ ఇంకా కంప్లీట్గా క్లోజ్ అవ్వలేదు, ప్రస్తుతం మాటలు మాత్రమే జరుగుతున్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రెజెంట్ మనం ఏం చెయ్యాలి అంటే, ఫుల్ మనీ అనేది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యకూడదు. ఎందుకు అంటే మనకు ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఉందనుకోండి, వార్ ఆగిపోయింది, ఆయిల్ ప్రైజెస్ తగ్గాయి, అప్పుడు మనం ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్తో ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఇంకా వార్ ఆగలేదు, మాటలు జరుగుతున్నాయి. సో ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు. స్టాక్స్ అనేవి ప్రెజెంట్ మీరు హోల్డ్ చేయొచ్చు, స్మాల్ అమౌంట్తో అయితే మీరు స్టార్ట్ చేయండి. ప్రెజెంట్ అయితే అప్ ట్రెండ్ కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక మార్కెట్ పెరిగింది ఎందుకు అంటే వార్ ఫియర్ కొంచెం తగ్గింది, మాటలు జరుగుతున్నాయి కాబట్టి మేబీ వార్ ఆగుతుందేమో అన్న ఒక ఒపీనియన్తో మార్కెట్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయిల్ ప్రైజెస్ తగ్గాయి, పాజిటివ్. గ్లోబల్ మార్కెట్ సపోర్ట్ ఇచ్చింది, ఫారెన్ మనీ కూడా మన మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం పాజిటివ్గా అయితే చూడాలి. కానీ ఈ ర్యాలీ పర్మనెంట్ కాదండి, న్యూస్ బేస్డ్ ర్యాలీ, టెంపరీ మాత్రమే. మార్కెట్ ఇంకా ఫుల్ సేఫ్ అయితే కాదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు సేఫ్ కాదు, వార్ కంప్లీట్గా ఇంకా ఆగలేదు, ఇదైతే మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఈ వార్ కాకుండా ఇంకా మార్కెట్లో మనము ఫోకస్ చేయాల్సిన డేటా ఏమైనా ఉందా అంటే చూడండి, ప్రెజెంట్ అయితే మార్కెట్ని హై ఇంపాక్ట్ చేసే ఈవెంట్స్ ఏం కనిపించట్లేదు. నెక్స్ట్ మంత్ మాత్రం 8th April అయితే మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ ఉంటుంది. ఇది ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే మార్కెట్లో క్రియేట్ చేస్తుంది. అండ్ అదే రోజు యూఎస్ఏకి సంబంధించిన ఎఫ్ఓఎంసీ మినిట్స్ కూడా ఉన్నాయండి. సో ఇది కూడా మార్కెట్లో హై ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇవి కాకుండా అయితే చాలా ఉన్నాయి డేటా. ఇనీషియల్ జాబ్లెస్ క్లైమ్స్ ఒకటి, ఈ డేటా మొత్తం కూడా ఉంది, బట్ మార్కెట్ని అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు. అండ్ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, మార్కెట్ ఈరోజు క్లోజింగ్ టైంలో మనం ఏమనుకున్నాం, స్ట్రాంగ్ బయింగ్ జరిగింది, ఒక కన్సోలిడేషన్ చూసాం, మార్కెట్ క్లోజింగ్ టైంలో కొంతవరకు డిప్ అయింది.
ఎందుకు జరిగింది, ఎందుకు ప్రాఫిట్స్ బుక్ చేస్తారంటే రీజన్ రేపు మార్కెట్ హాలిడే ఉందండి. రేపు మన మార్కెట్ హాలిడే. ఎందుకు అంటే శ్రీరామనవమి సందర్భంగా రేపు మార్కెట్ హాలిడే ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఈ లోపల ఇన్ కేస్ మనం పొజిషన్స్ అనేవి ఓపెన్లో ఉంచామనుకోండి, క్లోజ్ చేయలేదనుకోండి, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఏవైనా నెగిటివ్ ఇంపాక్ట్స్ వస్తే నెక్స్ట్ డే అంటే రేపు మార్కెట్ క్లోజింగ్ కదా, ఆ నెక్స్ట్ డే మార్కెట్ ఓపెనింగ్ ఇచ్చేటప్పుడు మేబీ నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ కొంచెం భయపడ్డారు, ఎందుకు రిస్క్ తీసుకోవడం, రేపు మార్కెట్ క్లోజ్ ఉంది, ఈ వార్ కూడా ఒక కన్క్లూజన్కి రాలేదు, సో ఎందుకు రిస్క్ అని చెప్పి కొంతవరకు ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకున్నారు. ఏదేమైనా సరే వార్కు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తే మాత్రం అది మార్కెట్కి పాజిటివ్గా అయితే టర్న్ అవుతుంది. ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం గోల్డ్ కోసం అయితే మాట్లాడదామండి. గోల్డ్ కోసం ఎందుకు మాట్లాడాలి అంటే చూడండి, ఈరోజు గోల్డ్ అయితే పాజిటివ్గా అయితే రియాక్ట్ అయిందండి. రీసెంట్ టైంలో చూసుకుంటే పాజిటివ్గా రియాక్ట్ అవ్వట్లేదు, బాగానే ఫాలో అయింది. చూడండి బాగానే ఫాలో అయింది. బట్ గత 2 డేస్గా నిన్న ఈ రోజు అయితే పాజిటివ్లో అయితే రియాక్ట్ అయింది. అండ్ సిల్వర్ కూడా చూడండి పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది అని చెప్పి మీరు ఒక భ్రమలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. నిన్న ఒక వీడియో నేను చేశాను గోల్డ్ సిల్వర్కి సంబంధించి మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. మోస్ట్లీ ఎస్ఐపిని ఫాలో అవుతూ జాగ్రత్తగా చేయండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. లేదనుకుంటే 3 పార్ట్స్గా మీ క్యాపిటల్ని డివైడ్ చేసుకుని యావరేజ్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. కానీ ప్రజెంట్ మాత్రం ఓవర్గా మాత్రం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అయితే కరెక్ట్ అయితే కాదు. ఇక సిల్వర్లో మనం ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ ఏరియా ఏంటంటే 2,61,000ని బ్రేక్ చేసి ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మేబీ సిల్వర్లో మళ్ళీ ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే మనం చూడొచ్చు. అంతవరకు అయితే సిల్వర్ ప్రజెంట్ పాజిటివ్గా మూవ్ అయినా సరే మీరు అగ్రెసివ్ ఎంట్రీస్ అనేవి ప్లానింగ్ అయితే చేయకండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా కోసం అయితే మాట్లాడదాం. ఈ కంపెనీ రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీటి కోసం మనం మాట్లాడుకుంటే ముందుగా జెఫ్రీస్ ఉన్నారు కదండి, వాళ్ళు ఎల్జీ ఎలక్ట్రానిక్స్కి ప్రెజెంట్ అయితే పాజిటివ్ వ్యూ అయితే చెప్తున్నారు. బై రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది, టార్గెట్ ప్రైస్ కూడా అయితే వాళ్ళు ఇచ్చారండి. సో ఎందుకు వాళ్ళు బై చేయమంటున్నారంటే ఇప్పుడు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉందో ఇది చాలా స్ట్రాంగ్ బిజినెస్, మల్టిపుల్ ప్రొడక్ట్స్ అయితే ఈ కంపెనీలో ఉంటాయి. సో ఎల్జీ ఏం చేస్తుంది, ఏసీ సెల్ చేస్తుంది, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్. సో ఒక ప్రోడక్ట్ మీద అయితే డిపెండ్ అవ్వదు, బిజినెస్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ మీద డిపెండ్ అయితేనే మనకి ప్రాబ్లం ఉంటుంది. కానీ ఈ ఎల్జీ నుంచి చూసుకుంటే అలా కాదు. సో దీన్ని మనం పాజిటివ్గా చూడొచ్చు. అండ్ సెకండ్ వన్ మార్కెట్ లీడర్, ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్లో టాప్ పొజిషన్లో ఉంది, ఏసీలో కూడా మంచి పొజిషన్లో అయితే ఈ కంపెనీ ఉందండి. ఇక ప్రీమియం బ్రాండ్ వాల్యూ ఉంది, ఎల్జీ ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉంటే బ్రాండ్ ట్రస్ట్ ఉంటుంది, ప్రీమియం సెగ్మెంట్లో స్ట్రాంగ్ ఉంది. సో దీనివల్ల హై ప్రాఫిట్స్ మార్జిన్స్ అనేవి ఉంటాయి. అండ్ స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది, ఇండియాలో థౌజండ్స్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి, డీలర్స్ ఉన్నారు. సో ప్రొడక్ట్స్ అనేవి ఈజీగా సెల్ అవుతాయి అనమాట. అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, కాస్ట్ కంట్రోల్ కూడా ఉంది. ఎల్జీ చాలా ప్రొడక్ట్స్ అనేవి సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే కాస్ట్ తగ్గుతుంది, ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. ఇక ఫ్యూచర్ గ్రోత్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సేల్స్ గ్రోత్ 13% పెరగొచ్చు, ప్రాఫిట్స్ గ్రోత్ అయితే 17% పెరగొచ్చు. కాబట్టి లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ ఉంది అని చెప్తున్నారు. వాల్యుయేషన్కి వచ్చేసరికి ప్రెజెంట్ చూసుకుంటే 10 to 15% చీప్గా ఉంది, మంచి వాల్యుయేషన్ దొరుకుతుంది. అండర్ వాల్యూడ్ స్టాక్గా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. అయితే ఇంపార్టెంట్ రిస్క్ పాయింట్స్ ఏంటంటే షార్ట్ టర్మ్లో అయితే ప్రాఫిట్స్ కొంచెం స్లో అవ్వచ్చు, మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి, ఇమీడియట్గా రాకెట్లో అయితే పెరగదు. సో మీరు చేయవలసింది ఏంటి, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే హోల్డ్ చేయండి. న్యూ ఎంట్రీస్ అయితే మాత్రం డిప్లో మాత్రమే మీరు బై చేయాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ వ్యూ మినిమం 5 to 10 years అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొక అప్డేట్ కూడా వచ్చిందండి ఎల్జీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి. చూడండి ఈ కంపెనీ సోలార్ ఎనర్జీ అయితే యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. సో వీళ్ళు పవర్ కోసం ఏం చేస్తున్నారు, సోలార్ కంపెనీస్తో అయితే డీల్ చేస్తున్నారు. దీనివల్ల ఈ కంపెనీకి ఏంటి బెనిఫిట్ అంటే సో ఎలక్ట్రిసిటీ కోసం కరెంట్ బదులు వీళ్ళు ఏం చేస్తారు, సోలార్ని యూజ్ చేస్తారు. అలాగే ఈ కంపెనీ ఏం చేసిందంటే 2 ప్లేసెస్లో ఆల్రెడీ ఫ్యాక్టరీస్ కోసం సోలార్ పవర్ అయితే యూజ్ చేస్తుంది. సో ఒకటి పూణే ఫ్యాక్టరీ అండ్ రెండోది నోయిడా ఫ్యాక్టరీ అనమాట. సో సోలార్ కంపెనీస్తో అయితే అగ్రిమెంట్ అనేది 25 years అయితే వీళ్ళు చేసుకోవడం జరిగింది. దీని అర్థం ఏంటంటే లాంగ్ టర్మ్గా చెప్పాలంటే చీప్ క్లీన్ పవర్ యూజ్ చేస్తారన్నమాట వీళ్ళు. సో ఎంత పవర్ జనరేట్ అవుతుంది అంటే ఇయర్కి అప్రాక్స్ 3.2 crore యూనిట్స్ ఎలక్ట్రిసిటీ, అంటే ఆల్మోస్ట్ 50,000 హౌసెస్కి సరిపోయే పవర్ అయితే వీళ్ళు జనరేట్ చేస్తున్నారు. సో ఇది బిజినెస్కి ఎలా బెనిఫిట్ అంటే కాస్ట్ సేవింగ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్లు తగ్గుతుంది, ప్రాఫిట్స్ పెరుగుతాయి, ఎకో ఫ్రెండ్లీ ఇమేజ్ అనమాట, పొల్యూషన్
కాంపిటీషన్ తగ్గుతుంది, బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఫ్యూచర్ రెడీ కంపెనీ అనమాట. రెన్యూబుల్ ఎనర్జీ యూజ్ చేస్తుంది కాబట్టి లాంగ్ టర్మ్ స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ బెనిఫిట్ ఏంటంటే CO2 పొల్యూషన్ కూడా తగ్గుతుంది. క్లీన్ ఎన్విరాన్మెంట్, ఇండియా టార్గెట్ నెట్ జీరో 2070 కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో ఎక్స్ట్రా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే LG ఓన్ ఫ్యాక్టరీస్లో టీవీ, AC, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో ఇప్పుడు క్లీన్ ఎనర్జీతో ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో దీన్ని మనం పాజిటివ్గా అయితే చూడాలి. ఈ రెండు అప్డేట్స్ అయితే ఈ కంపెనీ రిలేటెడ్గా అయితే రావడం జరిగింది. ఇక టెక్నికల్ వ్యూలో మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది 3 months వరల్డ్ చార్ట్ అండి. చూడండి, ఈ కంపెనీ IPO లిస్ట్ అయిన తర్వాత స్ట్రాంగ్గా ఫాల్ అయింది. కానీ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి ఇప్పుడు స్ట్రాంగ్ అయితే అప్ సైడ్ అయితే మూవ్ అవుతుంది. సో ఎవరైనా సరే ఈ కంపెనీలో ఎంటర్ అవ్వాలనుకుంటే ఫర్దర్గా మీరు కంపెనీకి సంబంధించిన ఎనాలిసిస్ బాగా చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయండి. ఇక నెక్స్ట్ స్టాక్ HDFC బ్యాంక్ అండి. చూడండి, ఈ స్టాక్ అయితే రీసెంట్ టైంలో బాగానే ఫాల్ అయిందండి. HDFC బ్యాంక్ రీసెంట్ టైంలో చాలా బాగా ఫాల్ అయింది అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. HDFC బ్యాంక్ సంబంధించిన ఫండమెంటల్స్ కోసం మనం స్పెషల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలోనే వెయిటేజ్ స్టాక్, నిఫ్టీలోనే వెయిటేజ్ స్టాక్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్టాక్లో మంచి ఆపర్చునిటీ, ఆల్మోస్ట్ 25% డిస్కౌంట్లో అయితే దొరుకుతుంది. ఎవరైనా సరే మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి లాంగ్ టర్మ్ కోసం అనుకుంటే HDFC బ్యాంక్ అనేది ఒక మంచి చాయిస్ అండి. బట్ ఏదేమైనా సరే మీరు అనాలిసిస్ చేసిన తర్వాతే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్లానింగ్ అయితే చేయండి. ఇక ఫైనల్ స్టాక్ అండి, ఫినో పేమెంట్స్ బ్యాంక్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఈరోజు 10% అయితే రైజ్ అయింది. దానికి కారణం ఏంటనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఏమైందంటే ఈ కంపెనీలో లోన్ బిజినెస్, రిఫరల్ లెండింగ్ అనేది ఫాస్ట్గా పెరిగింది. దీని అర్థం ఏంటంటే బ్యాంక్ లోన్ బిజినెస్ స్ట్రాంగ్ గ్రోత్లో అయితే ఉంది. సో నెంబర్స్ అనేవి సింపుల్గా అర్థం చేసుకోవాలంటే Q4లో ఆల్రెడీ 540 crores లోన్స్ వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు టోటల్ ఇయర్కి చూసుకుంటే అప్రాక్స్ 1300 crores లోన్కి అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. సో లోన్ డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది. బ్యాంకుకు కావాల్సింది అదే. ఎందుకు గ్రోత్ వచ్చింది అంటే యాక్చువల్గా ఈ బ్యాంక్కి సడన్గా గ్రోత్ రావడానికి కారణం ఏంటంటే రూరల్ డిమాండ్ ఎక్కువైందనమాట. విలేజెస్, స్మాల్ టౌన్స్లో లోన్స్కి డిమాండ్ పెరగడం, స్ట్రాంగ్ నెట్వర్క్. ఫినో దగ్గర 20 lakhs ప్లస్ మెర్చెంట్ పాయింట్స్ ఉన్నాయి. 1.7 crore కస్టమర్స్ ఉన్నారు. సో చాలా మందికి రీచ్లో అయితే ఈ కంపెనీ ఉంది. అండ్ NBFC పార్ట్నర్స్తో కూడా వర్క్ చేస్తుంది అనమాట. సో డైరెక్ట్గా లోన్ ఇవ్వకుండా NBFC కంపెనీస్తో కూడా పార్ట్నర్స్గా అవుతుంది కాబట్టి రిస్క్ తక్కువ, బిజినెస్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇక ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అవడం అనేది మెయిన్ టార్గెట్ అండ్ ఎక్కువ లోన్స్ ఇవ్వడం అండ్ ప్రాఫిట్స్ అనేవి మంచిగా జనరేట్ చేయడం అనేది ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ అనమాట. ఇక ఎక్స్ట్రా పాజిటివ్ పాయింట్ ఏంటంటే బ్యాంక్ రీసెంట్ గా హైయెస్ట్ డిపాజిట్స్ రికార్డ్ కూడా చేసిందనమాట. సో ఫైనాన్షియల్ స్ట్రెంత్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక బిగినర్స్ సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే బిజినెస్ గ్రోత్ స్ట్రాంగ్, లోన్ డిమాండ్ స్ట్రాంగ్ ఉంది, ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ ప్లాన్ కూడా ఉంది. బట్ ఫ్రెండ్స్, మీరు టెక్నికల్ గా ఒకసారి చూసుకుంటే మాత్రం చూడండి, టెక్నికల్ గా చూసుకుంటే 200 రూపీస్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అండి. IPOలో లిస్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి కంటిన్యూస్గా బాగా ఫాల్ అయింది. ఆల్మోస్ట్ 60 to 70% ఇది స్టాక్ ఫాల్ అయింది. ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయిన 200 కూడా బ్రేక్ డౌన్ చేసి డౌన్ సైడ్ వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు పాజిటివ్ న్యూస్ ఉన్నప్పటికీ నేనైతే అగ్రెసివ్ ఎంట్రీస్ అయితే ప్లాన్ చేయను. 200 పైన సస్టైన్ అవ్వగలిగితేనే ఈ కంపెనీ రిలేటెడ్గా నేనైతే పాజిటివ్గా చూస్తాను. ఇక బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా సరే మీరు ఎనాలిసిస్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, బై సెల్ రికమెండేషన్ అయితే కాదండి. మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకునే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.